చాలా సింపుల్గా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ రోజు చూడబోతున్నామండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ టేస్ట్ అనమాట. ఒక్కసారి తింటారంటే తింటూనే ఉంటారనమాట. ఆహా అనాల్సిందే, అన్స్టాపబుల్గా తింటారనమాట. అది సంగతి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఉషా స్వీట్ హోమ్ అడ్వెంచర్స్. నమస్తే అండి అందరికీ. చెప్పాను కదా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చని. తక్కువ టైం కూడా పడుతుంది. ముందుగా ఒక పెన్నం పైన మనము పల్లీలు వేయించుకుందామండి. ఈ పల్లీలతో ఈ మురుకులు చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్న కప్పు కొలత అండి. ఈ కొలతతో మనము 1 కప్పు పల్లీలు తీసుకుంటున్నాము. ఇవి దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ డార్క్ లేకుండా, మరీ లైట్ కాకుండా మీడియంగా వేయించుకోవాలి. చిన్న మంట మీద వేగిపోయాయండి, తీసేస్తున్నాను. ఒక ప్లేట్లోకి తీసుకున్నాక ఫ్యాన్ కింద పెట్టి చల్లార్చిన తర్వాతనే పొట్టు తీయాలండి. అప్పుడైతేనే మనకు త్వరగా పొట్టు ఊడొస్తుంది, మొత్తం నీట్గా వస్తుంది అనమాట. వేడిగా ఉన్నప్పుడు తీస్తే రాదు. మీకు ఒక టిప్ చెప్తున్నాను. ఇలాంటి గరిటెలో పెట్టి మనం పొట్టు జల్లించుకున్నాం అనుకోండి, నీట్గా వచ్చేస్తుంది. బయటికి వెళ్ళి చెరగటం కానీ, లేకుంటే ఇంట్లో అంత కిందంతా పడి ఇబ్బందికరంగా లేకుండా నీట్గా వస్తుంది. ఈ టిప్ చాలా బాగా పనిచేస్తుంది, టైం కూడా బాగా సేవ్ అవుతుందండి. ఇప్పుడు మనం బాగా పొట్టు తీసేసిన పల్లీలను 1 కప్పు కొలత గుర్తుపెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. 1 కప్పు కొలత పల్లీలు, వేయించిన పల్లీల పొడి. ఇప్పుడు 1 కప్పు తీసుకున్నాం కదా పల్లీల పొడి. ఇప్పుడు 4 కప్పుల బియ్యపిండి తీసుకుంటున్నానండి. మీరు 2 కప్పులే చేసుకున్నారనుకోండి, సగం తీసుకోండి, సగం కప్పు సరిపోతుంది. 1 కప్పుకైతే 1/2 కప్పు పల్లీలు సరిపోతాయండి. ఇది కొలత అన్నమాట. ఇది కరెక్ట్గా నేను చెప్పినట్టు చేయండి, చాలా బాగా వస్తాయి. కొద్దిగా నువ్వులు 1 స్పూన్ వేసాను, కారం 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత. నేను ఇంకా వాము కూడా వేస్తున్నానండి, ఎందుకంటే మనకు ఆయిల్ వేసే వాటిలో వాము కూడా వేస్తే నోటికి తగిలితే, ఈ నువ్వులు వాము తగిలితే పల్లీలు మంచి రుచి వస్తాయన్నమాట. ఇంకో విషయం మర్చిపోయాను. ఈ పిండి నేను కొనుక్కొచ్చిన బియ్య పిండి అండి, ప్యాకెట్ది. మీరు ఇంకా ఇంట్లో ఆడిచ్చిన పిండి అయితే ఇంకా బెస్ట్గా వస్తుంది టేస్ట్. మనము కడిగా ఆరబోసి పట్టించిన పిండి అయితే ఇంకా బాగుంటుంది. దీంట్లో కరిగించిన బటర్ వేస్తున్నాను. అమూల్ బటర్ అయినా వేసుకోవచ్చు. బటర్ లేదని బాధపడొద్దండి, ఆయిల్ కూడా వేడి చేసి వేసుకోవచ్చు. నూనె అయితే అందరి దగ్గర ఉంటుంది కదా, ఆయిల్ ఉంటే ఆయిలే వాడుకోండి, ఉంటే వెన్న వాడుకోండి. ఇంకా ఒరిజినల్ వెన్న దొరికితే ఇంకా మంచిది. వైట్ వెన్న ఉంటుంది కదా, మజ్జిగ పైన తీసిన వెన్న, అలాంటి వెన్న అయితే ఇంకా టేస్ట్ ఉంటాయి. మనం వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టి టేస్ట్ పెరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్నాం కదా పల్లీల పొడి, నేను ఎక్కువ చల్లారనిచ్చి వేసేసరికి పేస్ట్ లాగా అయింది. పౌడర్ లాగా అయితే సరిపోతుందండి. ఆ పల్లీల పొడిని, ఈ బియ్య పిండిని, మనం వేసిన ఇంగ్రీడియంట్స్ని బాగా మిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే కరిగించిన బటర్ వేసాం కదా, వెన్న వేసాము, అదంతా బాగా కలిసేటట్టు కలిపిన తర్వాతనే ఇలా వాటర్ వేసి కొద్ది కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మనం బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఒకేసారి వాటర్ వేస్తే చాలా లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి మనం తగినంత నీళ్ళని జల్లుకుంటూ గట్టిగా కాకుండా మరీ మెత్తగా లూజ్గా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. ఇదే అనమాట, జాగ్రత్తగా పిండి కలుపుకోవాలి. ఎట్లా పడితే అట్లా నీళ్ళు పోసేసి జారుగా అయిపోయి కొట్టుకొని అట్లా లేకుండా మరీ మెత్తగా వచ్చేస్తాయి అనమాట. క్రిస్పీగా రావు ఎక్కువ లూజ్ ఉంటే. ఈ మాత్రం వీడియోలో చూస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు మనము ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వడియాల పావు తీసుకొని, అదే మురుకుల పావు అండి, స్టార్ ప్లేట్ నేను అందులో వేసాను. లోపల ఆయిల్ అప్లై చేయాలండి, నేను చూపించలేదు, మర్చిపోయాను. ఖచ్చితంగా అప్లై చేసుకొని పిండి పెట్టుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. ఇలాంటి మురుకుల పావులు అయితే మనకు కొంచెం ఇబ్బంది ఉండదండి. ఒత్తేదైతే కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి ముందుగానే అన్ని ఒక ప్లాస్టిక్ షీట్ పైన వేసి మనము కాల్చుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేస్తున్నానండి. ఇలా తిప్పుకోవటమే, వేసి బాగా నూనె వేడిగా ఉండాలనే సంగతి గుర్తుపెట్టుకోండి. వేసిన వెంటనే ఇలా తెల్లటి బుడగలు వస్తాయి కదా, అప్పుడు వెంటనే తిప్పకుండా ఇలా వేగాక బుడగలన్నీ తగ్గిపోతాయి. అప్పుడు ఇంకోవైపు కాల్చుకోవాలి. ఇది మెయిన్ టిప్ అన్నమాట. కొత్తగా చేసే వాళ్ళకు ఎలా కాలిందనేది ఇలా తెలుసుకోవచ్చు. బుడగలు ఆగిపోతే మనకు వేగిపోయినట్టు. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాము. చూస్తున్నారు కదా ఎలా తిప్పాలో. ఇలా తిప్పడం వల్ల ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. ఇవి చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా చుట్టల్లాగా ఉంటే క్రష్ చేసుకోవచ్చు, లేదంటే ఇంకో మెథడ్ ఉంది, స్ట్రైట్గా ఇట్లా డైరెక్ట్గా పొడుగ్గా చిన్న చిన్నవిగా కూడా వేసుకోవచ్చు. వేసేటప్పుడు కింద ఒక నైఫ్తో కానీ, అట్లా చేయితో కానీ, వేలితో కానీ, నూనె వేడిగా ఉంటుంది, వేలితో అనడం కష్టం కాబట్టి ఇలా నైఫ్తో కట్ చేసి కూడా వేసుకోవచ్చు. దీనికంటే చుట్టలాగా వేసుకుని మనం దాన్ని చిన్న చిన్న పీసెస్లా క్రష్ చేసుకోవడమే బెస్ట్ నన్ను అడిగితే.
చూస్తున్నారు కదా వేడి వేడిగా ఈ పల్లి మురుకులు రెడీ అయిపోయినాయండి. మన ఇంట్లో ఈజీగా ఉండే రెండు ఇంగ్రీడియంట్స్ పల్లీలు బియ్యం పిండితో చాలా సింపుల్గా ఈజీగా చేసే మురుకుల్ని ఈరోజు మీకు చూపించానండి. మన ఛానల్లో ఇంకో మురుకుల రెసిపీ కూడా ఉంది, ఎవరైనా చూడకుంటే విజిట్ చేయకుంటే ఒకసారి విజిట్ చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసే టెక్నిక్స్ నేను చెప్పి చూపిస్తున్నాను. మీకు అందరికీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ట్రై చేసి నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.